కెన్ గెట్ డిగ్రీస్ అండి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 80+ ఉంటాయి, 70+ ఉంటే కోర్ మెకానికల్. 60 to 70 మెకానికల్ మాత్రం బెటర్ వేరే కంట్రీస్కి వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేసుకోవడం బెటర్ అండి. నెక్స్ట్ ప్రసాద్ నెల్లూరు నుంచి. ప్రసాద్ గారు రాధ గారితో మాట్లాడండి. హలో 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 చెప్పండి ప్రసాద్ గారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మేము ఎల్పీ ప్రసాద్ మ్యామ్. ఓకేనండి మేడం యాక్చువల్గా నేను ఎంబీఏ కంప్లీట్ చేశానండి మేడం. ఎంబీఏలో వచ్చేసి స్పెషలైజేషన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్. ఓకేనండి. అది యాక్చువల్గా నా డిగ్రీలో వచ్చేసి డిఎస్సీ బయోటెక్నాలజీ మేడం. కానీ బయోటెక్నాలజీ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఇప్పుడు ఎంబీఏ చేశాను. సో లండన్ వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాను. అట్లా అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటే నాకు ఇండియాలోనే బయోటెక్నాలజీ ఫీల్డ్ ఎలా ఉంటుంది మేడం? మీకు యూకేలో బయోటెక్నాలజీ ఫీల్డ్ కానివ్వండి, లేకపోతే ఫార్మసీ కానివ్వండి, ఈ 2 కోర్సెస్కి ఏ కంట్రీ అయినా బాగానే ఉంటుందండి. ఈ కంట్రీ ఆ కంట్రీ అని చెప్పలేము. లైఫ్ సైన్సెస్కి ఎక్కడైనా మీకు డిమాండ్ అనేది ఉంది. బట్ యూకే చూస్ చేసుకుంటే కనుక మీకు 1 year ఎడ్యుకేషన్ ఉంటుందండి. 1 yearకి మీకు 7 lakhs దాకా ఫీ స్ట్రక్చర్ అవుతుంది. ఇనిషియల్గా 50% ఫీ పే చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ సెమిస్టర్ అప్పుడు మిగతా 50% ఫీ పే చేసుకోవాలండి. తర్వాత మీకు వర్క్ పర్మిట్ అనేది లేదు. అది వరకు వర్క్ పర్మిట్ 1 year చేస్తే 2 years వర్క్ పర్మిట్ ఉండేది. బట్ ఇప్పుడు 2 years వర్క్ పర్మిట్ లేదు. మీరు ఎలా అంటే ఊరిని చదువుకొని ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ గో ఫర్ యూకే అండి. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ లైక్ అక్కడికి వెళ్ళి ఏదైనా ఎర్న్ చేసుకోవాలి, అక్కడ జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి అంటే మాత్రం ప్రిఫర్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఇలా ఈ కంట్రీస్ చూసుకోవడం బెటర్. వేర్ వీ కెన్ గెట్ అ పిఆర్ ఆపర్చునిటీ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఈ కంట్రీలో ఉన్నాయి కాబట్టి అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం బెటర్ ప్రిఫర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈవెన్ కెనడా కూడా మీకు సెటిల్మెంట్ ఆప్షన్ అనేది ఉందండి. వేరస్ మెకానికల్ ఆర్ రిలేటెడ్ టు కంప్యూటర్ రిలేటెడ్ ఫీల్డ్ టెక్నికల్ సైడ్ వాళ్ళు మాత్రం యూకే చూస్ చేసుకునేటప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి. హార్డ్లీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ లైక్ 3-4 యూనివర్సిటీస్ ఉన్నాయి వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో ఇంటర్న్షిప్స్ అంటే మీకు 1 year కోర్స్కి మీకు 6 months ఇంటర్న్షిప్ అనేది ఉంటుందండి. మీ కోర్స్ ప్రోగ్రామ్ వచ్చేప్పుడు 22 to 32 months ఉంటుంది. మీకు వీసా డ్యూరేషన్ వచ్చేప్పుడు 2 years to 3 years వస్తుంది కాబట్టి బెటర్ ఆ యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు సెర్చ్ ఫర్ జాబ్స్ అండి. నెక్స్ట్ కవిత హైదరాబాద్ నుంచి. కవిత గారు మాట్లాడండి రాధ గారితో. హలో కవిత గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి కవిత. ఇది యాక్చువల్లీ లైక్ యుఎస్లో ఎంఎస్ లైక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి యుఎస్లోనే బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఆర్ ఈవెన్ అదర్ కంట్రీస్ అని కనుక్కుందామని. కంప్యూటర్స్ అంటే కనుక మీకు 3 countries యూ కెన్ టెల్ అండి. 1 is USA, సెకండ్ 1 is కెనడా అండ్ థర్డ్ 1 is ఆస్ట్రేలియా అండి. యూఎస్ఏకి వెళ్తే ఆల్వేస్ మనకి వీసా సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు 100% అనేది ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వీ పర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ అండ్ విచ్ యూనివర్సిటీ యూ ఆర్ టేకింగ్ అండ్ వాట్ జిఆర్ఈ స్కోర్ యూ గెట్. ఇవన్నీ మీకు కౌంట్ అవుతాయి కాబట్టి మీరు గన్ షాట్ వీసా ఆల్మోస్ట్ మీకు వీసా సక్సెస్ ఉండాలి అనుకుంటే కనుక ట్రై ఐదర్ కెనడా ఆర్ ఎల్స్ ఆస్ట్రేలియా. వేరల్స్ ఈ 2 countries లో వచ్చేప్పుడు మీకు డ్రాప్ బాక్సే ఉంటుంది, ఉన్న టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ మేనేజ్. అట్ ద సేమ్ టైం కెనడాకి వెళ్తే ఏంటంటే 2 years డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. మాస్టర్స్ కోర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. మీకు డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి. డిప్లొమా ఆర్ ఎల్స్ పీజీ డిప్లొమా. డిప్లొమా అయితే 2 years ఉంటుంది, పీజీ డిప్లొమా అయితే 1 year ఉంటుంది. 2 years ఎడ్యుకేషన్కి వెళ్తే 3 years అనేది వర్క్ పర్మిట్ ఉంటుందండి. సో టోటల్లీ యూ కెన్ స్టే ఫర్ 5 years యాజ్ సిమిలర్ యాజ్ యూఎస్ఏ. యూఎస్ఏ లాగా 5 years మీకు వీసా వస్తుంది కాబట్టి బెటర్ ఈ 2 countries ఏదైనా చూస్ చేసుకోవచ్చు. డెఫినెట్గా కంప్యూటర్స్కి యూఎస్ఏ ఇస్ నెంబర్ 1 అండి. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ కన్సల్టెన్సీలు సంప్రదించేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ తీసుకునేటప్పుడు అసలు కన్సల్టెన్సీ ఎప్పటి నుంచి ఉంది, లైక్ ఇప్పుడు మనం ఇవాళ రేపు చూస్తున్నాం లైక్ చాలా కన్సల్టెన్సీస్ వస్తున్నాయి. ఈవెన్ స్ట్రీట్కి 2-3 కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో మనం కన్సల్టెన్సీ చూస్ చేసుకునేటప్పుడే మనం ప్రాపర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలండి. అప్రోచ్ అయితే మనకు స్టార్టింగ్ టు ఎండింగ్ మన ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఫినిష్ అవుతుంది. కన్సల్టింగ్ ఎప్పుడు ఫస్ట్ స్టూడెంట్ని కౌన్సిల్ చేయాలండి. లైక్ కెరియర్ కౌన్సిలింగ్ అంటారు దీన్ని. లైక్ వాళ్ళు దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఏ కోర్స్కి ఇంట్రెస్ట్ ఉన్నారు, తర్వాత ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్కి వీళ్ళు చేయగలుగుతారు అనేది కెరియర్ కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. మనకి ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ కూడా ఇప్పుడు 20 lakhs 30 lakhs ఫీజు ఉండే యూనివర్సిటీస్ ఉంటాయి. అట్లాంటి యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే స్టూడెంట్స్ అంత మొత్తంలో దే కాంట్ ఎర్న్ ఇట్ బ్యాక్.
సో మనం ఫీజు కూడా మీడియం రేంజ్ ఉన్న ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే బెటర్గా ఉంటుందండి స్టూడెంట్స్కి. సో ఫస్ట్ కెరియర్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు షార్ట్ లిస్ట్ సమ్ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీలో కోర్స్ చూసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీకి IELTS ఎంత కావాలి, GRE ఎంత కావాలి, ఇట్లాంటివన్నీ తీసుకొని దాన్ని బట్టి మనం కోచింగ్ అనేది ఉండాలండి యూనివర్సిటీని దృష్టిలో పెట్టుకొని. వేరేస్ మనకి USA అనుకుంటే ఫస్టే మనం కన్సల్టింగ్ తీసుకోవటం వల్ల మనకి 10,000 to 12,000 సేవింగ్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి ఎగ్జామ్కి ముందలే. సో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్ని మీరు ప్రాపర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యేటప్పుడే తెలుస్తుంది. ఈవెన్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్తో పాటు కన్సల్టింగ్కి వెళ్ళటం వల్ల వాళ్ళకి కూడా స్టూడెంట్స్కి కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది. లైక్ ఫైనాన్స్ పార్ట్ కానివ్వండి, ఎంత అమౌంట్ చూపించాలి, లేకపోతే ఎంత అమౌంట్ ఫీజు కట్టాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఇట్లాంటివన్నీ స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్ కనుక వచ్చి కన్సల్టింగ్ అప్రోచ్